నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ చేపడుతున్న నిరంతర సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఆదర్శనీయంగా ఉన్నాయని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు. నకరేకల్ లయన్స్ క్లబ్, నవ్య క్లబ్, సెంటెనియల్ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక ఏవిఎం విద్యాసంస్థల ప్రాంగణంలో శుక్రవారం హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రి మరియు సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి మరియు నకరేకల్ డెంటల్ డాక్టర్ కందాల వేణుగోపాల్ రెడ్డి, ఫిజియోథెరపీ డాక్టర్ కమలారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన సుమారు 800 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్రోగ్రాం చైర్మన్ శ్రీ కందాల పాపిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి, రీజియనల్ చైర్మన్ కొండ సంతోష్, జోన్ చైర్మన్ బుడిగ శ్రీనివాసులు, నకరేకల్ నవ్య క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రమాదేవి, సెంటెనియల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమనాథ్ రెడ్డి, నకరేకల్ క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అందం వెంకన్న, నవ్య క్లబ్ కార్యదర్శి డి పద్మజ, కోశాధికారి వై రఘునమ్మ, ఆయా క్లబ్ల సభ్యులు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీతో ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది పెద్దలు డాక్టర్లందరూ కూడా వచ్చారు. అట్లాగే ఈ గ్రౌండ్ను మనకి ఇచ్చినటువంటి స్వప్నారెడ్డి గారికి, అట్లాగే డాక్టర్ కమల గారికి, అట్లాగే మిగతా అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్లు లాస్ట్ నేను కట్టం కూడా పోయిన తర్వాత సార్ ఫోన్ వేసుకుని మళ్ళీ ఇంటికి చెప్పుకొని వస్తున్నా. నాకు సేవలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క వీరేశం గారి యొక్క కాన్స్టిట్యున్సీ, నకరేకల్ కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమాన్నైనా తీసుకోవడానికి మేము ముందున్నాము. మీరు ఏదైనా అడగొచ్చు, ఆ కార్యక్రమాలు తీసుకుంటారు. వీరేశం గారు ఎమ్మెల్యే గారికి ఒకటే, ఈ రోజు మన తెలంగాణలోనే నల్గొండ జిల్లా 320 ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందుకున్నది. ఒక మెంబర్షిప్ లో కానీ, క్లబ్లో కానీ, సేవల్లో కానీ, ఇంటర్నేషనల్ పంపించే డబ్బుల్లో కానీ చక్కగా ముందంజ వేస్తూ ఈ రోజుకి 9,50,000 మందికి మనం 50,000 మందికి చేసినాం. 17 నుంచి 20 కొత్త క్లబ్స్ పెట్టినాం. మెంబర్షిప్ లో కానీ, క్లబ్స్ లో కానీ, ఎంజిఎఫ్ లో కానీ మనం తెలంగాణలోనే మన జిల్లాలో క్యాన్సర్ మీద అవగాహన లేకుండా అవగాహన నెంబర్ ఆఫ్ డెత్స్ జరుగుతున్నాయి. పర్టికులర్ గా అమ్మాయిలకు, ఈ పెద్ద ఆడవాళ్లకు గర్భాశయ క్యాన్సర్ తో బాగా చనిపోతున్నారు. కార్డియాక్ క్యాంప్స్ పెడుతున్నాం. ఎందుకు అంటే చిన్న వయసు నుంచే గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ఒకటే ఎమ్మెల్యే గారు కోరుతుంది ఒకటే, ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన హెచ్పి వ్యాక్సిన్ ఉంటుందండి. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము 25వ తారీఖు నుంచి 14-15 సంవత్సరాల అమ్మాయిలకు ప్రభుత్వమే ఇంజక్షన్స్ ఇస్తున్నది. 15 నుంచి 25 ఏళ్ల వరకు కానీ, 15 నుంచి 45 3,750 రూపాయలు. కానీ ఈ ప్రాంత ప్రజలు 1,000 మందికి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మీరు ముందు రావాలని పర్టికులర్ గా వేణు మోహన్ రెడ్డి గారు, పాపిరెడ్డి గారు అధ్యక్షులు గారు వచ్చి మళ్ళీ కలుస్తామండి. ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక్క ఇంజక్షన్ 2,000 రూపాయలు అవుతుంది. మేము మాట్లాడాము, ఆ యొక్క కంపెనీతో 1,250 రూపాయలు కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ ప్రాంత పేద ప్రజలకు, అమ్మాయిలకు 16 నుంచి 25 ఏళ్ల వరకు ఒక్క వ్యాక్సిన్ ఇచ్చిన 90 నుంచి 95% ఆ యొక్క జబ్బు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. సో దానికి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొకటి, నకరేకల్ క్లబ్లకు మీ యొక్క పదవిని ఉంచి ఈ యొక్క రెవెన్యూలో కూడా 1 ఎకరం భూమి వరకు కూడా క్లబ్స్ కి ఇవ్వచ్చు. దానికి క్లాస్ కూడా ఉన్నది. దయచేసి నకరేకల్ లోకల్లో 3 క్లబ్స్ ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా 5-6 క్లబ్స్ రావడానికి ఆస్కారం ఉంది. కట్టంగూడి, శాలిగౌరవమే కాకుండా మరి మొన్న పోయినప్పుడు కూడా మీరు వెళ్ళిన తర్వాత వచ్చారు. ఈ యొక్క లయన్స్ భవనాన్ని స్థాపించేందుకు మీ కూడా ఫీజెస్ ఉపయోగించి ఒక చక్కటి భవనానికి కొంత జాగా కూడా మేము కోరుకుంటున్నాను. తప్పగా ఈ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క యువకుడైనటువంటి ఎమ్మెల్యే గారు మన నకరేకల్ శాసన సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి మీరు ఏదైతే కంకణం కట్టుకున్నారో మా లయన్స్ సంస్థ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఎలాంటి సేవలు అందించడానికి ఇలా మేము ముందున్నామని తెలియజేస్తూ, మనం మాట్లాడడానికన్నా పేషెన్స్ స్టేజ్ మీద పెద్దలు ఎలాగే ఉండాలి. స్టేజ్ కార్యక్రమం ఇంకొక 30 నిమిషాలు నడిచే అవకాశం ఉన్నది. కోరుతున్నాము.